బీజేపీ రాష్ట్ర నేను ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు. నా పేరు జగ్గాపురం చిన్నీరన్న. నేను గత 2016 నుంచి నేను బీజేపీ పార్టీలో ఉంటున్నాను. మరి ఈరోజు ఇక్కడ నందవరంలో ఇష్యూ జరిగిందని నేను సమాధానం చెప్తాను. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ ఉంటుంది. నందవరం మండలం ప్రతి గ్రామంలో మన పార్టీ మన జెండాని ఆవిష్కరణ జరుగుతుంది. దానికి అనుగుణంగా నందవరం మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు మరి బీజేపీని బ్లేమ్ లేపడానికి మరి జెండా ఇది చేయడానికి ఇక్కడనే మొన్ననే పురుషోత్తమ రెడ్డి గారు 15 రోజుల కిందట బస్టాండ్ దగ్గర జెండా కట్టించి జెండా ఆవిష్కరణ చేసినారు. ఆ రోజు గురురాజు దేశాయిని మిగతా నాయకులు తీసే కూడా ఇక్కడ వచ్చినట్టు దాఖలు లేదు. ఈరోజు మళ్ళీ దాన్ని ఇక్కడ నందవరం మండలం అలజల్ లేపాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి వేరే తాన జెండా కట్టడానికి ఇది చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా అంత కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు దీనికి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారితో గొడవపడి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోవడానికి ఆస్కారం చేత లేదు. మరి దాన్ని అనుగుణంగా పెట్టుకొని మాకు ఎట్లయితే ఎమ్మెల్యే గారి మీద కుదరచాలనే ఉద్దేశంతో వాళ్ళు లేనిపోనివి చేస్తున్నారు. ఇక్కడ నందవరం మండలంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ఎమ్మెల్యే గారు కానీ మిగతా నాయకులు కానీ నందవరం మండల నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా పోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నాయకులు అదే పనిగా బుధవారం చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది పార్టీకి సంబంధం లేని విషయం. జెండా అనేది ఒకటే ఉంటుంది, జెండా కట్టు అనేది ఒకటే ఉంటుంది. ఆ జెండా కట్టు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నందవరం బస్టాండ్ దగ్గర పురుషోత్తమ రెడ్డి గారు దీన్ని కట్టించి జెండా ఆవిష్కరణ చేసినారు 15 రోజుల కింద. మరి ఈరోజు కూడా మరి ఇదే జెండానే ఇక్కడ ఆవిష్కరించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి మిత్రులారా, నిన్న పార్టీలోకి వచ్చి బీజేపీ పార్టీని తప్పదో పట్టేద్దండి. కాబట్టి మనమందరూ కూడా మంచిగా నందవరం మండలంలో తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ అన్నదమ్ములు మాదిరికున్నాం. దీన్ని ఏదో వచ్చి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ అలజడి లేపాలని చెప్పి కొట్లాడి పెట్టాలని చూస్తున్నారు. అది కాలం కాదు, మంచి పద్ధతి కాదు. మనం అందరూ కూడా కలిసికట్టుగానే ఉండేటట్ల రేపు ఇక్కడే కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి నేను జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి పిలుపునిస్తున్నాను. మీరు ఇక్కడ వచ్చి జెండా ఎక్కండి, చూడండి. 100 మీటర్లో, 200 మీటర్లో, మరి ఊర్లో 10-20 కట్టాల్సిన అవసరం లేదు. జెండా అనేది ఒకటే ఉంటుంది ఎక్కడైనా కూడా. ఏ పార్టీ జెండా అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు